ఏంటిదంటే ఏం చేస్తున్నారు? ఇగో నేను లిక్విడ్ అమ్మా చీరలకి గంజిలా పెడదామనేసి చీరలు బాగా లిక్విడ్ బాగా వస్తాయి అనేసి మన డైవర్స్ కలిగిస్తాము. అదే డైవర్స్ ఇచ్చినట్టుగా ఆవిడ ఇచ్చి వదిలి ఇంట్లో మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో చేసుకోవచ్చా డ్రై వాష్ అయితే పట్టు చీరలకు? పట్టు చీరలు ఇంట్లో చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎలా చేస్తారా అంటే అది మన ఇది సుగంధి ద్రావణం, తర్వాత సేమ్ ఫెవికల్ లానే ఉంటుంది. ఇది గంజిలాగే ఉంటుంది, సేమ్ ఫెవికల్ లానే ఉంది, గట్టినట్టుగా ఉంది. ఆ తర్వాత ఇదేమో అది కంఫర్ట్ అనమాట, అంటే అది ఒక రకం కంఫర్ట్ అనమాట. ఇది సుగంధి ద్రావణం లిక్విడ్, ఇదేమో లిక్విడ్ మెటీరియల్, ఇదేమో సాలిడ్ మెటీరియల్. ఈ రెండు కలిపి ఎంత చేస్తారా అంటే చిన్న కప్పు ఉందా, ఈ కప్పు తోటి 5 లీటర్ల నీళ్ళకి ఒక కప్పు ఏమో లిక్విడ్ మెటీరియల్, ఒక కప్పు ఏమో సాలిడ్ మెటీరియల్. సాలిడ్ మెటీరియల్ వేసి కొంచెం కంఫర్ట్ కూడా వేయాలా? కొంచెం కంఫర్ట్ వేస్తే స్మెల్ వస్తుంది అన్నట్టు మంచిగా. ఓకే, చీరలో అంటే ఇవి వేసినాం కాబట్టి ఏదైనా వేసామంటే పట్టు చీరలకు, కాస్ట్లీ చీరలకు అన్నిటికీ డ్రై వాష్ చేయాలంటే మళ్ళీ మనకు అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంట్లోనే డ్రై వాష్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ మెటీరియల్ తోటి. అవును, డైవర్స్ చేసుకోవచ్చు. దీంతో మనం బయటకి డైవర్స్ ఇచ్చామంటే చీరకి ఎంత అవుతుంది అనుకుంటే 150 రూపాయలు అవుతుంది. ఆ బదులు ఒక చీర 150 రూపాయలు అంటే మన చీరల కంటే కొనిచ్చుకున్నామంటే అన్ని చీరలకి పెట్టుకుంటే మనకి డబ్బులు పెరుగుతున్నాయి, చీరలు లుక్ వస్తుంది, కలర్ పోదు బాగుంటుంది. అది ఎట్లా చేస్తారా అంటే మరి చీరలకు ఫస్ట్ పట్టు చీర ఏంది హ్యాండ్ వాష్ చేయాలన్నా? చేయాలి. ఫస్ట్ పట్టు చీరలు షాంపూ వాష్ చేయాలంటారు. షాంపూ వాష్ చేసి అప్పుడు షాంపూ వాష్ చేసిన తర్వాత షాంపూ వేసి బాగా చేసేసిన తర్వాత దీన్ని ఆరబెట్టేసి అప్పుడు ఇది వేసి మళ్ళీ మనం పాంపుతో లాగా తీసామంటే చీర చాలా లుక్ వస్తుంది, బాగుంటుంది. దానికి మామూలు మనం ఇష్ట చేసుకున్నామంటే కొత్త చీరలా ఉంటుంది. పట్టు చీరలు కొత్త చీరలే కాదు, ఏ చీరలైనా కూడా స్పాంజ్ తోటి చేయాలి. ఎట్లా చేస్తారా అంటే ఇది ఎక్కడ దొరుకుద్దా అంటే లిక్విడ్ మరి? అది హాట్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టేసి ఎక్కడ మనం పెడతాము. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది ఆన్లైన్లో అమెజాన్లో అయితే ట్రై చేసినా కూడా దొరకలేదు. అది వీవర్స్ నేత చేసేటోళ్ళ కాడ నుంచి తెప్పించారు అన్నట్టు. ఇగో అట్లా చేసామంటే కలర్ పోదు అన్నట్టు. వాళ్ళు చేసిందంటే డైవర్స్ ఇచ్చిందంటే వాళ్ళు కలర్ పోతుంది, ఎక్కువగా వేస్తారు కాబట్టి. ఈ మధ్య డ్రైవర్స్కి ఇస్తే మెరూన్ కలర్ ఇచ్చామనుకో అది పింక్ అవుతుంది, పింక్ ఇచ్చామనుకో మెరూన్ కలర్ అవుతుంది. కలర్స్ లైట్గా చేంజ్ అయిపోతున్నాయి అంటే అసలు చేంజ్ అయిపోతుంది. ఇట్లా చేయాలి, ఇట్లా చేసామంటే కలర్ పోదు, చీర లుక్ వస్తుంది. అంటే ఇట్లా చేస్తూ ఉండాలన్నట్టు. సేమ్ చీర మొత్తం స్పాంజ్ తోటి ఇట్లా కవర్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే కలర్ పోదు. కలర్ పోయిన చీరలకి కొంచెం తక్కువ వేసుకోవాలి. కలర్ పోయే చీర ఉంటుంది అంటే ఎక్కువ శాతం అయితే బ్లూ కలర్ చీరలు మాత్రం కంపల్సరీ కొంచెమైనా కలర్ పోతుంది. బ్లూ కానీ పింక్ కానీ పోతుంది. వాటికి ఏంటంటే కొంచెం లైట్గా వేయాలి. ఇంకా చీర మొత్తం ఇట్లా అనుకుంటూ పోవాలి. అనుకుంటూ పోతే చీర ఆరిందంటే సూపర్ వస్తుంది. చీర కొత్త చీర మనం అప్పుడు తీసుకుని షాప్లో తీసుకుని చీరలాగా ఉంటున్నాయి. ఇది చేసినాను. మామూలుగా చీర షాంపూ వాష్ చేసి ఐరన్ చేస్తేనేమో చీర మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా ఇంట్లో డ్రై వాష్ చేసుకున్నాక తర్వాత ఐరన్ చేస్తేనేమో సేమ్ మనం షాప్లో డ్రై వాష్కి ఎట్లా ఇస్తే ఎట్లా వస్తుంది చీర అట్లా వస్తుంది. ఇది ఆల్రెడీ
పెట్టిన శారీ, డ్రై వాష్ పెట్టి ఐరన్ చేసిన శారీ ఎంత బాగుంది చూడండి. ఇట్లా ఇట్లా ఉంది. సేమ్ కడక్ మనం ఇంట్లో బయట మనం డ్రై వాష్కి ఇస్తే ఎట్లా ఉంటుందో అలా ఉన్నది ఈ చీర. ఇట్లా ఉంటాయి. తక్కువ ఖర్చులో వెళ్ళిపోతుంది కదా అంటే. మరి ఎంత అంటే అది ఎంత? అది ఒక 200 అదో 300. 500 పెడితే 500 పెడితే 2 కిలోలు వస్తుంది. ఎంత 2 కిలోలు అంటే కనీసం ఎంత లేదన్నా 100 చీరలకు 60-70 చీరలకు వస్తుంది. ఒక్క 5 కిలోలది 8 చీరలకు వస్తుంది. ఒక 5 కిలోలు పెట్టుకుంటే 8 నుండి 10 చీరలకు వస్తుంది. అట్లా మనం 1 కిలో అదో కిలో ఇదో కిలో తెప్పించుకున్నాం అనుకో, ఒక 500 పెట్టి ఇంట్లో ఉన్న 100 చీరలకు వచ్చేస్తుంది. రాగా మిగులుతుంది. నేనేంటంటే 2 కిలోలు తెప్పించిన. అది 2 కిలోలు, ఇది 2 కిలోలు. ఎప్పటికైనా పని చేస్తుంది. మళ్ళీ మనం ఓకే 4 రోజులకు నాడు తెచ్చుకునేటట్టు ఉండొద్దు కదా. మళ్ళీ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి శారీస్ యూజే కదా అని చెప్పేసి 2 కేజెస్ లిక్విడ్, 2 కేజెస్ సాలిడ్. అంతే. ఈ చీర ఇట్లా చేసేసి శారీ మొత్తం ఇట్నే చేయాలి. ఇంకా చూడు, ఇంతకుముందు చేసిన చీరలు ఐరన్ ఆరేసిండ్రు. ఇట్లా 1 కిలోకి 500 దాకా పడుతుంది కాస్ట్. కొరియర్ ఛార్జెస్ కలిపితే 150 అనుకో. కొరియర్ ఛార్జెస్ మనమే పే చేయాలి. 150 రూపాయలు అనుకో. పోనీ 650 అయినా కూడా 100 శారీస్ వరకు వచ్చేస్తాయి. అదే మనం ఒక చీర డ్రై వాష్ చేసుకుంటేనే 150 రూపీస్ మినిమం. ఇంకా ఎక్కువనే ఉంది. మినిమం 150-200 అనుకున్నా కూడా దాంతో పోలిస్తే ఇది ఎక్స్పెన్సివ్ తక్కువ కాబట్టి మళ్ళీ మనం చేసుకున్న మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎట్లా ఎంతసేపట్లో ఆరిపోద్దా అంటే మరి చీర? తొందరనే ఆరిపోతుంది. ఆరినాక మళ్ళీ ఐరన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అదండి ఇంట్లో డ్రై వాష్ చేసే విధానం, శారీ డ్రై వాష్ చేసే విధానం. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. అదేంటంటే లిక్విడ్ వీవర్స్ కా నుండి తెప్పించినాము. మీరు ఎవరికైనా కావాలంటే వీవర్స్ నెంబర్ ఇస్తాం, ఫోన్ నెంబరు.